నిజామాబాద్ జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పల్లె పట్టణాలు అని తేడా లేకుండా జ్వరాలు బారిన పడుతున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటికే 108 డెంగ్యూ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. జిల్లాలో ప్రబలుతున్న విష జ్వరాల గురించి మరింత సమాచారం మా రిపోర్టర్ కిషోర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో డెంగీ పంజా విసురుతుంది. ముఖ్యంగా విష జ్వరాలతో జనాలు అటు మంచాల బారిన పడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు ఊరు వారా అని తేడా లేకుండా పల్లెల్లో పట్టణాల్లో కూడా జనాలు ఇటు జ్వరాల బారిన పడుతున్న పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పవచ్చు. ముఖ్యంగా వాతావరణ పరిస్థితులతో అటు వానలు అటు ఎండలు రెండూ ఉండడం, అంతేకాకుండా ఇటు బురదమయం అవుతుండడంతో చాలా చోట్ల కూడా ఈ డెంగీ దోమలు పంజా విసురుతున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి జనాలు క్యూ కడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. సుమారు 1500 నుండి 2000కు పైగా ఓపీ చూస్తున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు. అందులో సుమారు సగానికి పైగా జ్వర బాధితులే ఉన్నట్లు కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. రోజువారీగా సుమారు 3 నుండి 5 కేసులు డెంగీ కేసులు వస్తున్నట్లు కూడా అటు వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటు కామారెడ్డి జిల్లాలో సైతం కూడా ఇటు డెంగీ పంజా విసురుతున్నట్టు కూడా తెలుస్తుంది. డెంగీతో పాటు అటు బాన్సువాడకు సంబంధించి అటు కొన్ని తాండాల్లో చికెన్ గున్యా కూడా పంజా విసురుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే 10 మందికి పైగా చికెన్ గున్యాకు సంబంధించి పరీక్షలు నిర్వహించగా చికెన్ గున్యా వచ్చినట్లు కూడా అటు డాక్టర్లు నిర్ధారించారు. వారి పరిస్థితి కూడా అటు హాస్పిటల్లో అడ్మిట్ అయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అటు డెంగీతో పాటు చికెన్ గున్యా అలాగే మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు కూడా జనాలకు సంబంధించి ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇటు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి డెంగీకి సంబంధించిన పేషెంట్లను ఒక ప్రత్యేక వార్డు ద్వారా ఏర్పాటు చేసి వారికి చికిత్స అందిస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పలు సూచనలు తీసుకోవడం వల్ల, పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల డెంగీని నిర్ధారించి అలాగే నయం చేయవచ్చని కూడా అటు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2021లో 386 కేసులు అయ్యాయి. అలాగే 2022లో 193 కేసులు, 2022లో 193, 2023లో 108 కేసులు అయ్యాయి. అయితే ఈ 6 నెలలకు సంబంధించి ఈ 6 నెలల్లో 108 కేసులు అయినట్లు కూడా అటు రికార్డులు చెబుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే జనవరి, ఫిబ్రవరి ప్రతి సంవత్సరం కూడా అటు జూలై, ఆగస్టు, సెప్టెంబర్లోనే ఈ డెంగీ కేసులు ఎక్కువగా వానాకాలం సీజన్లోనే వస్తుంటాయి. కానీ ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే అటు జనవరి, ఫిబ్రవరితో పాటు ఇటు జూన్ వరకు కూడా ఇప్పటికే 108 కేసులు కూడా రికార్డులోకి ఎక్కైన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అన్ని చోట్ల బురదమయం అవడం, అలాగే డ్రైనేజీల పరిస్థితి, అలాగే ఈ చెత్త వంటి వాటి ఏరియాల్లో కూడా ఎక్కువ కేసులు అవుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రత్యేకమైన క్యాంపులు ఏర్పాటు చేసి ఈ డెంగీని నిర్ధారిస్తున్నట్లు కూడా అటు వైద్యులు చెప్తున్నారు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఇటు ర్యాపిడ్ టెస్ట్ మాత్రమే ఉన్నాయి. ఓన్లీ ప్రభుత్వ హాస్పిటల్లో మాత్రమే ఎలిసా టెస్టుల ద్వారా ఈ డెంగీ నిర్ధారణ చేస్తున్నారు. ఎవరు కూడా భయపడొద్దు, అందరూ కూడా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి నిర్ధారించుకోవాలని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మరోవైపు ఇటు మున్సిపల్ కావచ్చు, వాళ్ళ పంచాయతీ అధికారుల లోపం వల్ల చాలా చోట్ల కూడా ఈ డెంగీ కేసులు పెరుగుతున్నాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైనేజీలు అలాగే చెత్త వంటి వాటిపై నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ డెంగీ కేసులు అనేది, వైరల్ ఫీవర్ కేసులు అనేవి ఎక్కువ అవుతున్నట్టు కూడా అటు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి మాత్రం జిల్లా వ్యాప్తంగా కూడా డెంగీ కేసులు పెరగడం పట్ల అటు ఆందోళన వ్యక్తమవుతున్నాయి. పలు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ డెంగీ రాకుండా జాగ్రత్తలు పడవచ్చని మాత్రం వైద్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీధర్తో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.